ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. స్వామి వివేకానంద జీవిత గాథ. ఉపాధ్యాయుడు ఒకసారి దేశపటం వ్రేలాడదీసి దానిలో ఒక పలానా నగరాన్ని గుర్తించమని నరేంద్రుణ్ణి ప్రశ్నించాడు. నరేంద్రుడు చూపించాడు. ఉపాధ్యాయుడు అది తప్పు అన్నాడు. నరేంద్రుడు దాన్ని తిరస్కరించి తనదే ఒప్పు అన్నాడు. తన జవాబును తిరస్కరిస్తున్నాడనే కోపంతో ఉపాధ్యాయుడు అతన్ని చేతులు చాచమని బెత్తంతో కొట్టాడు. దెబ్బలన్నీ ఓర్చుకున్నాడేగాని తన జవాబు తప్పు అని మాత్రం అతడు అంగీకరించలేదు. కాసేపటి తరువాత పుస్తకం చూసినప్పుడు తన జవాబే తప్పని ఉపాధ్యాయుడు గ్రహించాడు. వెంటనే నరేన్ను క్షమించమని అడగడమేగాక అప్పటినుండి అతడి పట్ల గౌరవభావంతో మెలగసాగాడు. ఈ సంఘటనను కూడా తుచ తప్పక తల్లితో చెప్పాడు నరేన్. భువనేశ్వరి అతన్ని హృదయానికి హత్తుకొని, నా చిట్టి తండ్రి, న్యాయం నీ వైపు ఉన్నప్పుడు నువ్వు కలత చెందనవసరం లేదు. న్యాయమార్గం కొన్ని సమయాలలో దుర్గమంగానూ కష్టజనితంగానూ ఉండవచ్చు. కాని నువ్వు న్యాయమని అనుకున్న దానిని చేయడానికి తటపటాయించవద్దు అని చెప్పింది. ఈ ఉపదేశం నరేంద్రునికి జీవిత పర్యంతం ఏ పరిస్థితిలోనూ విస్మరించింది లేదు.